హలో గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు విజయవాడ ప్రయాణ నిమిత్తం నేను అయితే మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి రెడ్డిగూడెంకి అయితే వెళ్తా ఉన్నాను. అక్కడ రెడ్డిగూడెంలో అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంది. గైస్ చూశారు కదా, ప్రస్తుతం మనం రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ దారిలో అయితే ఉన్నాము. ఇక మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ మనం ప్రస్తుతం రైల్వే స్టేషన్ దారిలో అయితే ఉన్నాము. నేను రైల్వే స్టేషన్ దారికి అయితే వెళ్తా ఉన్నాను. చూడండి, మీరు ఇక్కడి నుంచి వచ్చినట్లయితే ఇక్కడి నుంచి అయితే మీరైతే ప్రయాణించవచ్చును. గాయస్, ఇలానే రోడ్డు స్ట్రైట్కి అయితే వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. గాయస్ చూశారు కదా, సూర్యుడైతే మేఘాలను చీల్చుకుంటూ ఎలా ఉదయిస్తూ ఉన్నాడు. గాయస్, ఆల్మోస్ట్ మనం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. నిన్న వర్షాల కారణంగా రోడ్డు అయితే చిత్తడిగా వాటర్తో అయితే నిండిపోయింది. చూశారు కదా, చుట్టుపక్కల పచ్చటి పొలాలు, పచ్చటి పొలాల మధ్యలో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఒకసారి చూడండి గాయస్. ఫైనల్లీ మనం అయితే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. గాయస్ చూశారు కదా, ఇదే మన రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ అయితే. ఇక స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోదాం. చూశారు కదా గైస్, మనకి ఎంట్రన్స్లోనైతే టికెట్లు ఇచ్చే స్థలం అయితే ఉన్నది. చూశారు కదా గైస్, చూశారు కదా ఈ స్టేషన్ అయితే ఎంత చూడముచ్చటగా అయితే అలంకరించారు. గైస్ ఫైనల్లీ మనం స్టేషన్ లోపలికైతే వచ్చాము. ఒకసారి చూడండి, స్టేషన్ వ్యూ అయితే ఎంత పెద్దగా ఉందో. ఎటు చూసినా కానీ గ్రీనరీ. ఒకసారి చూడండి. గైస్, ట్రైన్ టైం అయితే అయిపోయింది. ఇక మనమైతే లేట్ చేయకుండా ట్రైన్ టికెట్ అయితే తీసుకుందాం, వెళ్ళిపోతాను. గైస్ ఫైనల్లీ నేనైతే విజయవాడకి అయితే టికెట్ తీసుకున్నాను. నాకు అక్షరాల 25 రూపాయలు అయితే పడింది. అదే మా ఊరి నుంచి విజయవాడ వెళ్ళటానికైతే బస్సులో అయితే 135 అయితే ఛార్జ్ అవుతుంది. రెడ్డిగూడానికి 7:15 నిమిషాలకైతే చేరుకోవాలి. కానీ ఈరోజు చాలా లేట్ అయితే అయింది. చూశారు కదా, ఇప్పుడు టైం అయితే 7:42 అని చూపిస్తూ ఉంది. దయచేసి వినండి, 6722 మాచేర్ల నుండి విజయవాడ వెళ్ళవలసిన ప్యాసింజర్ మరికొద్ది సేపట్లో 1వ ప్లాట్ఫామ్ నకు వచ్చుచున్నది. గాయస్, ఈ ట్రైన్ అనేది మనకి మాచర్ల నుంచి విజయవాడకైతే వెళ్తూ ఉంది. ప్రీవియస్లో ఈ ట్రైన్ అయితే మాచర్ల నుంచి భీమవరానికి అయితే వెళ్ళేది. కానీ దీనిని ఏంటంటే మన కరోనా తర్వాత దీనిని ఏంటంటే విజయవాడకైతే అంకితం చేసినారు. గాయస్, ఎంతో నిరీక్షణ తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేస్తూ ఉంది. మనం ఎక్కబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 67228. గాయస్ చూశారు కదా, విజయవాడ. గాయస్, ట్రైన్ అయితే చాలా ముందలకైతే వెళ్ళిపోయింది. గాయస్, ఇక లేట్ చేయకుండా అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. గాయస్ ఫైనల్లీ మనం ట్రైన్ అయితే ఎక్కేసాం. గాయస్ చూశారు కదా, ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోతే చూసినా కానీ సీట్లు అయితే ఖాళీ లేవు. ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా ఖాళీగా అయితే ఉంది. ఒకసారి చూడండి మీరు కూడా దృశ్యం. గాయస్, మీరు ఎప్పుడైనా ఫుట్పాత్ ప్రయాణం అనేది చేయడానికైతే సిద్ధం అవ్వద్దు. ఎందుకంటే కింద పడితే ప్రాణాలు పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. గాయస్, మనకి రైల్వేలో అయితే దొరికే ఫుడ్ ఐటమ్స్ చూసారా. గాయస్, ట్రైన్ ఓవర్ వ్యూ అయితే చూడండి. గాయస్, ప్రస్తుతం మనం అయితే సత్తనపల్లి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. చూశారు కదా గాయస్, చాలా మంది అయితే ఈ ట్రైన్కి అయితే ఎక్కడానికి అయితే ఉన్నారు సత్తనపల్లి రైల్వే స్టేషన్లో. గాయస్, ట్రైన్ అయితే సత్తనపల్లి క్రాస్ చేస్తూ ఉన్నాం. గాయస్, ప్రస్తుతం మనం పెద్ద కొర్రపాడు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. చూడండి ఆ దృశ్యాన్ని అయితే. ఈ రూట్లోని ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైల్వే స్టేషన్.
గాయస్ ఇక్కడ నుంచి మనమైతే అమరావతి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ స్టేషన్లో దిగైతే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 25 కిలోమీటర్ అయితే ఉంటుంది మనకు అమరావతి వచ్చేసి పెద్దపరపాడు రూట్ నుంచి అయితే. గాయస్ ప్రస్తుతం మనమైతే సిరిపురం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మీరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని అయితే. గాయస్ మీరు ఎప్పుడైనా నల్ల బంగారం అయితే చూసారా? మరోది ఏదో కాదండి, అదే మళ్ళా నల్లరేగడి మట్టి. గాయస్ మన ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం మనం బండారుపల్లి అయితే చేరుకున్నాము. గాయస్ చూశారు కదా, బండారుపల్లిలో నేనైతే ఒక ట్రైన్ అయితే స్పాట్ చేశాను. అది మరేదో కాదండి, అది మన గుంటూరు నుంచి మాచర్ల వెళ్ళే ట్రైను. చూశారు కదా వ్యాక్స్. చూడండి ఇది మన ట్రైన్ ఓవర్ వ్యూ అయితే ఒకసారి చూడండి. గాయస్ నేను నల్లపాడు అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ నేను ఒక అద్భుతమైన ఒక దానిని అయితే స్పాట్ చేశాను. అదైతే మనకి రైల్వే ట్రాక్ కింద వేసేటువంటి సిమెంట్ దిమ్మలను అయితే ఇక్కడైతే తయారు చేసి వేరే వేరే రాష్ట్రాలకు వేరే వేరే జిల్లాలకైతే పంపించడం అయితే జరుగుతూ ఉంది. చూశారు కదా గాయస్ ప్రస్తుతం మనమైతే నల్లపాడు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 4 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి. చూశారు కదా గాయస్ ఇక్కడ గూడీస్ని అయితే 2 లోకోమోటివ్స్ అయితే పుల్ చేస్తూ ఉన్నాయి. చూడండి నల్లపాడు రైల్వే స్టేషన్ అయితే మనం దాటి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. గాయస్ చూశారు కదా, అది ట్రాక్ని అయితే క్లీన్ చేసేసి పట్టాలను అయితే సరిగా వేసేటువంటి మిషన్ అయితే నేను ఇక్కడ నల్లపాడులో అయితే స్పాట్ చేశాను. గాయస్ ప్రస్తుతం ట్రైన్ అయితే డిఆర్ఎం ఆఫీస్ దగ్గర అయితే ఆగింది. గాయస్ ఇదే ఆ గుంటూరు డివిజనల్ ఆఫీస్ అయితే. ఇక్కడ చూసారా సోలార్ ప్యానెల్తో దాన్ని అయితే ఎంత చక్కగా అయితే ఏర్పాటు చేశారు. గాయస్ ప్రస్తుతం మనం గుంటూరు అయితే చేరుకున్నాం. చూశారు కదా ఇదే మన రేపల్లె నుంచి కాచిగూడ వెళ్ళేటువంటి ట్రైన్ అయితే. ఇది ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తూ ఉంది. చూశారు కదా గాయస్ ప్రస్తుతం మనమైతే గుంటూరు రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం. మన ట్రైన్ అయితే వచ్చేసి 8వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వచ్చేసింది. గాయస్ చూశారు కదా గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేసరికి అందరూ అయితే ట్రైన్ అయితే దిగుతూ ఉన్నారు. ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. నేను ట్రైన్ దిగి బయటకు వచ్చిన తర్వాత అయితే నేను గుంటూరు నుంచి తిరుపతి ట్రైన్ అయితే స్పాట్ చేశాను. ఇది మనకి ప్రతిరోజు 4:30 నుంచి గుంటూరులో అయితే బయలుదేరి తెల్లారుజామున 4:30కి అయితే తిరుపతి అయితే చేరుకుంటుంది. ఇది వచ్చేసి మనకి నరసరావుపేట వినుకొండ మీదుగా తిరుపతి అయితే బయలుదేరుతుంది. గాయస్ మన గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేమిటో మీకు చూపిస్తాను పదండి. గాయస్ మనకి గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేమిటో మీకు చూపిస్తాను పదండి. గాయస్ చూశారు కదా ఇక్కడ ప్లాట్ఫారాలన్నీ మనకి కింద సబ్వే ఉన్నటువంటి దాని మీద అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం నేను మీకు ఆ దృశ్యాన్ని అయితే చూపిస్తాను. చూశారు కదా మనమైతే ఇప్పుడు మన సబ్వేలోకి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. అద్భుతమైన దృశ్యాన్ని గాయస్ చూశారు కదా. పైన రైల్వే ట్రాక్, కింద వచ్చేసి మనకైతే ప్లాట్ఫారాలకు వెళ్ళే దారి అయితే ఉంది. చూశారు కదా ప్రస్తుతం నేను అరండల్పేట సైడ్ అయితే వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే కొత్తగా రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను 7వ ప్లాట్ఫారం దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇక్కడ 7వ ప్లాట్ఫారం దగ్గర అయితే ఒక లిఫ్ట్ అయితే ఉంది. ఈ లిఫ్ట్ సహాయంతో మనం అయితే ప్లాట్ఫారం మీదకైతే వెళ్ళిపోవచ్చు. గాయస్ నేను 7వ నెంబర్ ప్లాట్ఫారంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పెయింటింగ్ని అయితే స్పాట్ చేశాను. అదేమిటో చూడండి. చూశారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో. గాయస్ ప్రస్తుతం మనమైతే 2వ ఎగ్జిట్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే మనకి ఎన్నో
ప్రస్తుతం మీరు చూస్తున్నారు 2వ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాము మనమైతే. చూశారు కదా, నేనైతే బయటకైతే వెళ్ళిపోతున్నాను. నేను బయటకు వెళ్ళిపోయేటప్పుడు అయితే నేను ఒకటి ఎంట్రన్స్లో అయితే రిజర్వేషన్ కార్యాలయము అయితే నేను స్పాట్ చేశాను. ఇక్కడైతే జనరల్ టికెట్స్ అవి కూడా ఇవ్వటం అయితే జరుగుతూ ఉంది. ఒకసారి మీరు చూడండి. ఒకసారి మీకు రైల్వే స్టేషన్ మొత్తం ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను. చూశారు కదా, ఇది లాస్ట్ 2 monthsలో అయితే రెడీ చేశారు ఈ రైల్వే స్టేషన్ని. ఒకసారి బయటకైతే వెళ్ళిపోయి మీకు మొత్తం రైల్వే స్టేషన్ రివ్యూ అయితే చూపిస్తాను. అలా నేను స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయితే స్పాట్ చేశాను. చూడండి, అది మీకు కూడా చూపిస్తాను. చూశారు కదా, అలా స్టేషన్ నుంచి అలా బయటకు వచ్చేటప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ స్పాట్ని అయితే చూశాను. అదేమిటో కాదు, ఐ లవ్ అని గుంటూరు రాసినటువంటి దాన్ని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. గాయస్, ఇక్కడ స్టేషన్ ఆవరణలో అయితే 2 బైక్ పార్కింగ్లు అయితే ఉన్నాయి. ఇది మొదటి పార్కింగ్. గాయస్, మన గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఒకసారి చూశారు కదా, ఇదైతే మనం కంప్లీట్లీ రైల్ నమూనా అయితే ఉంది. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. గాయస్, చూశారు కదా, గుంటూరు రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది. కొత్తగా అయితే దీన్ని అయితే కట్టడం అయితే జరిగినది. గాయస్, ఇదైతే గుంటూరు రైల్వే స్టేషన్ మొదటి ఎంట్రన్స్. గాయస్, యథావిధిగా మళ్ళీ మనమైతే రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయి మన ట్రైన్ అయితే క్యాచ్ చేద్దాం. గాయస్, లింగంపల్లి టు విజయవాడ ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్ అయితే వస్తున్న కారణం చేత మన ట్రైన్ అయితే ఇక్కడ నిలుపుదల అయితే చేశారు గుంటూరు స్టేషన్లో. మళ్ళీ యథావిధిగా నేనైతే ట్రైన్ ఎక్కడానికి అయితే వచ్చేసాను. యథావిధిగా నేను ట్రైన్ అయితే ఎక్కేసాను. చూడండి, లోపల ట్రైన్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. ఎందుకంటే లేడీస్కి ఫ్రీ బస్సు ఇచ్చిన కారణంగా మొత్తం అయితే ఆ బస్సుని అయితే ఎక్కడం జరిగినది. చూశారు కదా గాయస్, ట్రైన్ అయితే ప్రస్తుతం గుంటూరు నుంచి అయితే బయలుదేరింది. బాయ్ బాయ్ గుంటూరు. గాయస్, చూశారు కదా, ఇక్కడ నుంచి అయితే మనకి 2 లైన్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇటు సైడ్ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతే మన తెనాలి, చీరాల, బాపట్ల, ఒంగోలు మీదుగా తిరుపతి అయితే వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం కాబట్టి ఈ దారిలో అయితే వెళ్తున్నాం. చూడండి ఒకసారి. గాయస్, నేను గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే ఈ ట్రైన్ అయితే స్పాట్ చేశాను. ఇది సెల్ఫ్ ప్రోటోకాల్ సూపర్ వర్షన్ వ్యాన్. ఇది ఇప్పుడు ఏదైనా అత్యవసర సమయాల్లో దీన్ని అయితే ఉపయోగిస్తారు. గాయస్, గుంటూరు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇక్కడ రైలు కోచ్లు వాహనాలకు మరమ్మతులు, వాటర్ వాష్ అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా ఆ దృశ్యాన్ని. ఒకసారి చూడండి, ఇక్కడైతే వాటర్ వాష్ ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. గాయస్, ప్రస్తుతం మనమైతే న్యూ గుంటూరుకి అయితే చేరుకున్నాము. అది కూడా ఒక గుంటూరులో ఒక భాగమే. అటు నుంచి మనకి ప్రశాంతి, ఇతర ట్రైన్స్ అయితే బెంగళూరు వెళ్ళే రైళ్ళు అయితే మనం అటైతే వెళ్ళిపోతాయి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఒక డీజిల్ లోకోమోటివ్ని అయితే స్పాట్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గాయస్, ప్రస్తుతం మనమైతే పెద్దకాకాని అయితే చేరుకున్నాము. ఇక్కడైతే శివుడి టెంపుల్ ఫేమస్. మీలో ఎంతమంది అయితే పెద్దకాకాని టెంపుల్కి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి గాయస్. ఇక్కడ పెద్దకాకాని దర్గా కూడా చాలా ఫేమస్. గాయస్, చూశారు కదా, ప్రస్తుతం మనమైతే నంబూరుని అయితే రీచ్ అయ్యాం. గాయస్, ప్రస్తుతం మనమైతే నంబూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. చూసారా చుట్టుపక్కల ప్రకృతి ఎంత పచ్చగా, ఎంత ఆహ్లాదకరంగా అయితే ఉందో. గాయస్, ఈ రైలు కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి కపూర్తలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. చూశారు కదా, నంబూరులో మన స్టేషన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పుడే మన ట్రైన్ అయితే బయలుదేరింది. చూశారు కదా.
జర్నీ. మరొక పక్కనైతే మన పచ్చని పొలాల మధ్య అయితే మన ప్రయాణం అయితే ఎంతో సాఫీగా ఆహ్లాదకరంగా చాలా ఆనందకరంగా అయితే సాగుతూ ఉంది గాయస్. చూడండి గాయస్, చూసారా? ప్రస్తుతం మనం హైలాండ్ దగ్గర అయితే ఉన్నాము. మీలో ఎంతమంది అయితే హైలాండ్ వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి గాయస్. ప్రస్తుతం మనమైతే మంగళగిరి అయితే చేరుకున్నాము. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్. చూశారు కదా, ఆ కొండ మీద కనపడుతున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దీని మీద కూడా ఒకసారి మనమైతే బ్లాగ్ చేద్దాం. చూశారు కదా, ప్రస్తుతం మనం మంగళగిరి అయితే చేరుకున్నాం. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన వెలిసిన కొండ అయితే చూడండి ఒకసారి. చూశారు కదా, ఇదే ఆ కొండ. ప్రస్తుతం మంగళగిరి రైల్వే స్టేషన్ మొత్తం అయితే కొత్తగా అయితే డిజైన్ చేస్తూ ఉన్నారు. చూశారు కదా మీరు ఆ దృశ్యాన్ని. చూడండి గాయస్, మొత్తం రెన్యువేషన్ అయితే జరుగుతూ ఉంది మంగళగిరి రైల్వే స్టేషన్ మొత్తం. ఒకసారి చూడండి గాయస్. చూసారా, ఎదురుగా ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ అయితే చూద్దాం ఒకసారి. ఇది భువనేశ్వర్ టు యశ్వంతపూర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గాయస్. మనం మంగళగిరి స్టేషన్ అయితే క్రాస్ అయిపోతున్నాం గాయస్. నెక్స్ట్ స్టేషన్ అంటూ వీళ్ళు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, అవే మన మంగళగిరి ఎయిమ్స్. చూడండి ఒకసారి ఎయిమ్స్ హాస్పిటల్ ఎంత పెద్దదో. అది మొత్తం ఎయిమ్స్ హాస్పిటల్ గాయస్. చూడండి మంగళగిరి దగ్గరలో అయితే ఉంది. ఏదో ఫ్యాక్టరీ అనుకుంటా, మొత్తం అయితే వాటర్ అయితే నిండిపోయింది. ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనుకుంటా. చూడండి గైస్. గైస్, కృష్ణా కెనాల్ 30 మీటర్ల దూరంలో అయితే మన ట్రైన్లు అయితే ఆఫ్ చేసేసారు. చూశారు కదా చుట్టుపక్కల దృశ్యాలను, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో. ఎటు చూసినా కానీ పచ్చదనము, కొండలు, తాటి చెట్లు. ఒకసారి చూడండి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. గైస్, కృష్ణా కెనాల్ ఎంట్రన్స్లో చూసారా ఆ పచ్చదనం, బ్యూటిఫుల్ అరటి తోటలు, పసుపు, గులాబీ తోట. చూడండి, మనం ఆల్మోస్ట్ కృష్ణా కెనాల్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాం. చూడండి గైస్. ఫైనల్లీ కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్లోకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఏదో సూపర్ ఫాస్ట్ అయితే ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. చూద్దాం అది ఏ రైలు, ఒకసారి చూసేద్దాం. ఇది LHP కోచెస్తో అయితే నడుస్తూ ఉంది. ఇది గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గైస్. చూడండి, ఇది పూరి యశ్వంతపూర్ మధ్యనైతే నడుస్తూ ఉంది. మొత్తం AC బోగీలతో అయితే నడుస్తూ ఉంది. చూశారు కదా. కృష్ణా కెనాల్ స్టేషన్ మొత్తం అయితే ఎంతో ఖాళీగా ఉంది. ఎటువంటి జనాలు అయితే లేరు. ఒక పక్కన గూడ్స్ని కూడా అయితే నిలుపుదల చేశారు స్టేషన్ పక్కనైతే. ఇక్కడ కూడా మన ట్రైన్కి అయితే రెడ్ సిగ్నల్ అయితే పడింది గైస్. చూశారు కదా గాయస్, మన ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. చూశారు కదా, మనమైతే వెళ్ళిపోతా ఉన్నాం. ఆ పూరి ట్రైన్ అయితే పక్కనైతే పెట్టేశారు. గైస్, కృష్ణా కెనాల్లో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఉంది. నేను మీకైతే చూపిస్తున్నాను. చూశారు కదా, ఆ టెంపుల్ని అయితే ఒకసారి చూడండి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అక్కడ ఉంది. చూశారు కదా, దాని మీద కూడా మనం అయితే బ్లాక్ చేద్దాం. ఈ మంత్ ఎండింగ్ లోపల నేనైతే బ్లాక్ చేస్తాను దాని మీద అయితే. చూశారు కదా, దగ్గర 200-300 మీటర్ల ఎత్తులో ఆ టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగినది. దానిని వెళ్ళాలి అంటే నడక మార్గాన, రహదారి మార్గాన అయితే వెళ్ళొచ్చు.
గాయస్ ప్రస్తుతం మనమైతే ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఉన్నాం. చూసారా, ప్రస్తుతం మనమైతే ప్రకాశం బ్యారేజ్ మీద అయితే వెళ్ళిపోతా ఉన్నాం. చూసారా, చూడండి గాయస్, వాటర్ అయితే ఎలా ఫ్లో అవుతా ఉందో. చూడండి గైస్, గేట్లు అయితే మొత్తం అయితే రిలీజ్ చేశారు. అన్ని గేట్లు అయితే ఎత్తారు. వాటర్ దిగువ భాగానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. చూసారా, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మీలో ఎంతమంది అయితే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ని దర్శించుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అప్పుడైతే అక్కడ పాత బ్రిడ్జిని అయితే ఉంచారు. ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం బ్యారేజ్. దీనికి కొద్ది దూరంలో అయితే మన వాహనాలు అయితే ప్రయాణిస్తూ ఉన్నాయి. చల్లటి వాతావరణం మధ్య దిగువ భాగానికి వర్షపు నీరు అయితే ప్రవహిస్తూ ఉంది. చూసారా, మన ప్రయాణం ఎంత సుఖమయంగా అయితే సాగుతూ ఉందో. చూడండి గాయస్, ట్రైన్ స్లోగా అయితే వెళ్తూ ఉంది బ్యారేజ్ మీద. గాయస్ చూసారా, అక్కడ కనిపిస్తున్నది సాక్షాత్తు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. చూశారు కదా, ఒక్కసారి కనకదుర్గమ్మ అమ్మవారిని మీలో ఎంతమంది అయితే దర్శించుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్. గాయస్ చూసారా, ఇంకొక మెమో ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. చూడటానికి ముచ్చటగా అయితే ఉంది. చూసారా, గాయస్ ప్రస్తుతం మన ట్రైన్ అయితే ప్రకాశం బ్యారేజ్ మీద అయితే నిలుపుదల చేశారు. చూశారు కదా, కృష్ణమ్మ అయితే పర్వళ్ళు తొక్కుతూ ఉంది. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో నీటిని అయితే దిగువకైతే విడుదల చేయడం జరుగుతూ ఉంది. చూడండి కృష్ణమ్మ ఎలా పర్వళ్ళు అయితే తొక్కుతూ ఉందో. గాయస్ ఇక్కడితో ప్రకాశం బ్యారేజ్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఒక బ్యూటిఫుల్ బస్ స్టాండ్ అయితే చూపిస్తాను. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్. చూశారు కదా, ఇదే విజయవాడ బస్ స్టాండ్. దీనికి మరొక పేరు అయితే ఉంది, శ్రీ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ అంటారు దీన్ని. చూశారు కదా, ఇదిగోండి గైస్, ప్రస్తుతం మనమైతే పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ అయితే దాటుతూ ఉన్నాం. ఇదే ఆ ఓవర్ వ్యూ. చూసారా బస్ స్టాండ్ ఓవర్ వ్యూ. మళ్ళీ ఇంకొక పెద్ద నది అయితే దగ్గరలోకి వచ్చింది. చూశారు కదా, ప్రస్తుతం మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. మీరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని. మన ముందల ఇంకొక లోకోమోటివ్ అయితే స్టేషన్లోకి అయితే వెళ్తూ ఉంది. చూడండి ఆ దృశ్యాన్ని. ఇది ఇక్కడ కనిపిస్తున్నది మనకి రైల్వే స్టేషన్ దారి. ఇక్కడ చూసారా ఎన్ని లోకోమోటివ్స్ అయితే ఉన్నాయో. ఇది లోకోమోటివ్ షెడ్. చూశారు కదా, ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంది. గాయస్ ప్రస్తుతం మనం అయితే విజయవాడ చేరుకున్నాం. చూశారు కదా ఆ విజయవాడ అంటే కనకదుర్గమ్మ టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్ అంటే విజయవాడ. ప్రస్తుతం మనం 2వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వెళ్తున్నాము. చూశారు కదా, విజయవాడ. చూశారు కదా గైస్, ఫస్ట్ ప్లాట్ఫారం మీద అయితే చాలామంది అయితే ప్రయాణికులు అయితే ఉన్నారు. ప్రస్తుతం మనం 3వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే రీచ్ అయ్యాం, విజయవాడ జంక్షన్. నాలుగో ప్లాట్ఫారం కూడా అయితే చాలా ఫుల్గా అయితే ఉంది గాయస్. చూశారు కదా, ప్రస్తుతం మనం అయితే రీచ్ అయిపోయాం గాయస్. మనం ఇంకా ఫైనల్లీ విజయవాడ అయితే మన డెస్టినేషన్ స్టాప్ అయితే రీచ్ అయ్యాం. ఇక దిగిపోదాం గాయస్. మన డెస్టినేషన్ స్టేషన్ అయినటువంటి విజయవాడని అయితే చేరుకున్నాం.
ఇంతటితో నేనైతే బ్లాగ్ని అయితే కంప్లీట్ చేస్తాను. బ్లాగ్ని కంప్లీట్ చేసే ముందు మనకి ఎన్ని ప్లాట్ఫారాలు ఉన్నాయో ఇక్కడ మీకైతే చెప్తాను. 1వ ప్లాట్ఫారం నుంచి మనకు మొత్తం విజయవాడ రైల్వే స్టేషన్లో వచ్చేసి 10 ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి. ఓకే గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.